హాయ్ ఫ్రెండ్స్, మీకు అద్భుతమైన కథ ద్వారా మంచి సందేశాన్ని తెలుసుకుందాం. ఒకరోజు ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఉండేదన్నమాట. ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతూ అందరికీ సరదాగా నవ్విస్తూ వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించేది. సో ఒకరోజు ఏంటంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి బాధపడిందన్నమాట. బాధపడుతూ తను సంబంధించి వాళ్ళ ఆయన లేడు, ఎక్కడో ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, వీళ్ళ జీవన విధానానికి కావాల్సిన ఆహారం అన్నీ సరిగ్గా అందట్లేదని ఆలోచన సాగించేదన్నమాట. సో ఇప్పుడైతే అలాగా చేస్తూ చేస్తూ ఉందో, అలా అంటుందో, సరే బాధపడకమ్మా, ఇలాగే ఒకసారి ఏమైందంటే ఒక ఆయన నది ఒడ్డు దగ్గర కూర్చొని ఆయన కూడా మనకి ఎవరు లేరు, భార్య లేదు, తండ్రి లేరు, తల్లి లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు అని బాధపడుతూ ఉన్నాడు అనమాట. బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సన్యాసి వచ్చినప్పుడు ఇలా చెప్పారు, నాయనా నీవు ఈ నది పారేటటువంటి నది నీదే, అక్కడ హాయిగా పండినటువంటి ఆ చెట్టు నీదే, సో సూర్యుడు నీవాడే, చంద్రుడు నీవాడే, నీ శరీరం నీదే, చక్కగా నీవే నీ దగ్గర ఉన్నాయి కదా, సో నీ దగ్గర ఉన్న వాటిపైన ఫస్ట్ నీవు కృతజ్ఞత చెప్పు అని చెప్పేసి, నీ దగ్గర ఏదైతే ఉందో దానిపైన కృతజ్ఞత చూపించు. నీ శరీరం బాగుంది కదా, సో కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, సో నీ యొక్క శరీరం బాగుంది కదా, వాటిని కృతజ్ఞత చెప్పని చెప్పేసి చెప్పడంతో ఆయనకి చాలా హుషారు వచ్చి వెంటనే తనకి ఏదైతే వచ్చో వాటిని చేయటం మొదలెట్టాడు. సో అట్లాగే ఈ ముసలావిడ వీళ్ళతో చెప్పగానే ఆవిడ కూడా సానుకూలంగా ఆలోచించి తనకేం కావాలో వాటి విషయాలపై దృష్టి పెట్టి కృతజ్ఞత చూపించింది అనమాట. చూసారా ఫ్రెండ్స్? సో తనకు వచ్చిన పనిని చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని అత్యుత్తమంగా ఆనందంగా ధనవంతులుగా మార్చుకున్నారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సానుకూలంగా ఆలోచించండి, ఉన్న వాటిపైన కృతజ్ఞత చూపండి. థ్యాంక్ యూ.